గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము కురిపించు దేవా నీ ఆత్మవరములు దీవించు దేవా మా కుటుంబము కురిపించు దేవా నీ ఆత్మవరములు దీవించు దేవా మా కుటుంబమును దీవించు దేవా మా కుటుంబమును నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము జక్కయ్య గృహమును దర్శించినావు రక్షణ శుభ సందేశము వినిపించినావు జక్కయ్య గృహమును దర్శించినావు రక్షణ శుభ సందేశము వినిపించినావు మా గృహమును నిత్యము దీవించు దేవా మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా మా గృహమును నిత్యము దీవించు దేవా మా ఇంటికి యజమానిగా ఉండుము ప్రభువా నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము అతిథిగా వెళ్ళావు మరణించిన లాజరును బ్రతికించినావు మరియ మార్తల ఇంటికి అతిథిగా వెళ్ళావు మరణించిన లాజరును బ్రతికించినావు మా గృహమును అతిథిగా దర్శించు దేవా పద వేళలో తోడుండుము ప్రభువా మా గృహమును అతిథిగా దర్శించు దేవా మా పద వేళలో తోడుండుము ప్రభువా నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము నూతన గృహము దేవాని వరము ఈ నూతన గృహము నీ దీవెన ఫలము
కష్టార్జితమును దీవించిన దేవా, మా కలలను పండించి గృహమిచ్చిన ప్రభువా, మా కష్టార్జితమును దీవించిన దేవా, మా కలలను పండించి గృహమిచ్చిన ప్రభువా, ఈ గృహమే పరలోక గృహముకు గురిగా ధ్యానించి నిత్యము జీవించదమయ్యా, ఈ గృహమే పరలోక గృహముకు గురిగా ధ్యానించి నిత్యము జీవించదమయ్యా. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము, నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబమును, కురిపించు దేవా నీ ఆత్మవరములు, దీవించు దేవా మా కుటుంబమును, దీవించు దేవా మా కుటుంబమును. నూతన గృహము దేవాని వరము, ఈ నూతన గృహము నీ దీవెన ఫలము. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే.
దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా.
ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో. నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో. నేను పాపినని గ్రహించగానే నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్. నీ మేళ్లకు అలవాటయ్యి నీ పాదముల్ వదలకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను నీ ముందర నా తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది
అందరికీ నా వందనాలు. మీ అందరికీ ప్రైజ్, మీ అందరికీ కూడా వందనాలు. దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అందుబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మేము గృహం కోసం ఎంతగానో దేవుణ్ణి అడగ్గా దేవుడు ఇంత గొప్ప గృహాన్ని మాకు దయచేసినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు నేను గృహం కోసం నేను ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చానో నాకు తెలియదు, కానీ వచ్చిన వెంటనే చాలా బాధపడ్డాను. ఎందుకు అక్కడ వదిలొచ్చానో అనిపించింది. కానీ దేవుడు నాకు వద్దు వద్దు అనుకుంటాను ఈ గృహాన్ని మాకు దయచేశాడు. పాస్టర్ గారు కూడా తీసుకోమ్మా, ఏం కాదు, దేవుడు సహాయం చేస్తారని చెప్పారు. దేవుడు ఇంతగా మాకు సహాయపడినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన మనకి మరొకసారి ఘనదయం మహిమయు ప్రభావములు కలుగునుగాక. దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన శ్రేష్టమగు శుభదినాన్ని బట్టి దేవుని యొక్క ఘనమైన నామాన్ని ఘనపరుస్తూ ప్రియ సహోదరులు కృష్ణవేణి వారి సాటి సహాయం వారి యొక్క భర్త వివేక్ వారి విషయంలో దేవుడు చేసిన ఒక శ్రేష్టమైన మేలులను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతవరకు గృహ ప్రతిష్ఠ చేయడానికి, గృహంలో మనం ప్రవేశించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి జరిగించిన కార్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. దేవుడు ఒక చక్కటి ప్రశస్తమైన వాతావరణాన్ని అనుగ్రహించాడు. ఆ రీతిగా మనమందరం కూడా మీరందరూ కూడా సహకరించి పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా దేవుని మహిమపరిచారు. ఆ రీతిగా అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రెస్ సోదరులు జానమణి, అది సోదరులు చార్లెస్ బాబు, ఆ రీతిగా మీరందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ గృహానికి కావాల్సినటువంటి కొన్ని మాటలను మనము క్లుప్త సందేశంగా మనము విన్నాం. కాబట్టి గమనించాలని ప్రేమపూర్వకముగా మీకు మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవాది దేవుడు వీరిలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాన్ని చేశాడు. కీర్తన గ్రంథము 126:3 ప్రకారము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా మనతో మాట్లాడుతుంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఈ రీతిగా ఈ శ్రేష్టమగు వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడు వివేక్ తన సాటి సహాయము వెనక వీధిలో గృహము వారు ఒక రెంట్కు చేరినప్పుడు దాసులముగా మేము ఈ గృహాన్ని దర్శించడానికి, ప్రార్థించడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ దినము ఆ గృహంలో ప్రవేశించినప్పుడు దేవుడు ఇచ్చిన కృపను బట్టి అక్కడే ఒక మాటను మాట్లాడడం జరిగింది. అమ్మా, దేవుడు మీకు ఒక అందమైన గృహాన్ని అనుగ్రహిస్తాడని చెప్పినప్పుడు వారు నవ్వారు. కాస్త ఏం లేస్తారు, మేము ఇలాగా రెండుకు వచ్చాం కదా, దేవుడు మా ఎడల ఇంత కార్యం చేస్తాడన్న ఆలోచనను వారు నెగిటించినప్పుడు దేవుడు మన ఊహకందని మేలులను చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు యెహోవా వీరి కొరకు ఏం చేశాడు? గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. వారు ఏమైనారు? సంతోష భరితులైనారని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. అయితే ఇవాళ వారికి దేవుడు ఒక అందమైన, అద్భుతమైన ఒక చక్కటి గృహాన్ని ఇచ్చాడు. అయితే ఈ గృహము ఎలాగూ ఉండాలి, ఈ గృహములో ఉన్న బిడ్డలు ఎలాగుండాలో కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఒక మాటను మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వాక్యాన్ని కనుక మనం అధ్యయనం చేస్తే ఒక మాట అక్కడ రాయబడి ఉంది. ఆ మాటను మనం చదువుదాం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు. రైట్, మొట్టమొదటిగా మనము ఈ మాటను మనం చదివినప్పుడు దేవుడు వారి ఎడల గొప్ప కార్యం చేశాడు, అది వాస్తవమే. అయితే ఇవాళ ఈ వాక్యాన్ని మనం అన్వయం చేసినప్పుడు ఇక్కడ రాయబడ్డ మాట ఏమిటంటే, ఈ గృహము ఎలా ఉండాలంటే అతిథి సత్కారము చేసే గృహంగా ఉండాలి. ఎట్లా ఉండాలి? గృహము అతిథులను ఆహ్వానించే గృహముగా ఉండాలి. ఇవాళ చాలా మందిని మనం చూస్తున్నాం, చిన్న ఫ్యామిలీ,
పెద్ద ఇల్లు. కానీ వేరెవరికి కూడా ఆతిథ్యం ఇవ్వడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. అందుకనే మనం హౌస్ అని ఇంగ్లీష్ పదం చెప్పుకుంటాం. దాంట్లో మొట్టమొదటి పదాన్ని మనం గమనించినప్పుడు హెచ్ అనగా హాస్పిటాలిటీ, అంటే అతిథి సత్కారం మనం చేయాలి. ఏం చేయాలి? మనము ఆతిథ్యము చేయకుండా మనం ఉండకూడదు, ఆతిథ్యం మనం చేయాలి. అందుకనే దేవుని వాక్యం మనం గమనించినప్పుడు హెబ్రీలు 13:1 ఒక రాయబడ్డ మాట, సహోదర ప్రేమ నిలవరముగా ఉండాలి, మన హృదయంలో ఉండాలి. ఇవాళ చాలా మంది గృహాలు కట్టుకుంటున్నారు, ఇతరులు ఆహ్వానించడానికి ఇష్టపడట్లేదు. చాలా మంది గృహాలు నిర్మించుకుంటున్నారు, తల్లిదండ్రులను కూడా రానివ్వడానికి చాలా మంది ఇష్టపడట్లేదు. చాలా మంది బంధువర్గాన్ని కూడా రానియడానికి బయట నిలబెట్టి మాట్లాడి బయట ఇచ్చే వారిని పంపించేస్తున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే చాలా స్పష్టంగా మాట్లాడుతూ, మీ గృహము, ఇవాళ వివేక్ అరితిగా కృష్ణవేణి వారి యొక్క గృహం ఎలా ఉండాలంటే అతిథి సత్కారము చేసే గృహముగా ఉండాలి. వారి గృహం ఎలా ఉండాలంటే ప్రేమను చూపించే గృహముగా ఉండాలి. అందుకని అక్కడ రాసిన మాట మనం గమనించినప్పుడు, కొందరు ఎరుగకయే ఎవరికి ఆతిథ్యం ఇస్తున్నారంట? దేవునికి వారు ఆతిథ్యం ఇస్తున్నారు అన్న ఒక విషయాన్ని చాలా స్పష్టంగా దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇల్లు నిర్మించుకోవడం అన్నది విషయాన్ని గమనించినప్పుడు ఇర్మియా గ్రంథములో 29వ అధ్యాయములో దేవుడే చాలా స్పష్టంగా 5వ వాక్యంలో చెప్పాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 5వ వాక్యంలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, ఇండ్లు కట్టించుకోండి, వాటిలో మీరు నివసించండి. దేవుడే చెప్పాడు. ఇవాళ యావత్ ప్రపంచానికి ఒక నిర్దేశకమైనటువంటి గ్రంథము, శ్రేష్టమైన గ్రంథము బైబిల్ సెలవిస్తుంది. ఏం చెప్పాడు? మానవులమైన మనకు ఆయన భూమిని ఉచితముగా అనుగ్రహించి ఆయన అన్న మాట ఏమిటంటే, నా ప్రియమైన బిడ్డలారా మీరేం చేయాలన్నాడు? ఇండ్లు కట్టించుకోండి, వాటిలో మీరు నివసించండి అని చాలా స్పష్టంగా అద్భుతమైన రీతిలో దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇవాళ నా హెచ్చరిక ఏమిటంటే, పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుని మాటల ద్వారా ప్రియ సహోదరి కృష్ణవేణికి ఆ రీతిగా ప్రియ సహోదరుడు వివేకి ఒక చక్కటి సలహా ఏమిటంటే, హెబ్రీలు 13వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీ హృదయంలో మీరు ఉంచుకోవాలి. దేవుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు, ఆతిథ్యము చేయడానికి మనం మరవకుండా ఉండాలి. అందుకని అసలు సహోదర ప్రేమ ఏంటదా? సహోదరుల ఎడల మనం ప్రేమను మనము కలిగి ఉండాలి, సహోదర ప్రేమ కలిగి జీవించాలి. అందుకని దేవుని వాక్యం అంటుంది, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వాక్యాలు చూసినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనా సరే నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను కూడా భోజనము. అంటే ఇక్కడ ఏం కనబడుతుంటే ఒక ప్రేమ కనబడుతుంది. ఆతిథ్యము చేయడములో సహవాసము కూడా కనబడుతుంది. ఆతిథ్యము చేయడములో ఆప్యాయత కూడా కనబడుతుంది. కాబట్టి ఇల్లు కట్టించుకోవడం ఎంత ప్రాముఖ్యమో దానికంటే బహు ప్రాముఖ్యమైనది ఏమిటంటే మన సహోదర ప్రేమ. ఇతరులు మనము ఆహ్వానించాలి. ఎవరు ఆహ్వానించాలి? మనము మన బంధువులు వచ్చినా, లేకపోతే రక్త సంబంధికులు వచ్చినా, లేకపోతే తెలిసిన వారు వచ్చినా వారిని మనం ఆహ్వానించాలి. రండి బ్రదర్, కూర్చోండి, కాస్త నీళ్లు తాగండి, ఒకవేళ వీలైతే కాస్త కాఫీ తాగండి, ఇంకా కుదిరితే మనం ఏం చెప్పాలి, ఒక పూట మా ఇంటి దగ్గర కాస్త భోజనము చేయండి అన్న ఒక ఆతిథ్యాన్ని మనము ఇవ్వాలి. లేదంటే వాళ్ళు వస్తేనే నాకు పని ఉంది నేను వెళ్ళిపోతానని మనం డోర్ వేసుకొని వెళ్ళిపోవడం కాదు, కానీ వారితో కాసేపు మాట్లాడాలి. అందుకనే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, ఈ గృహము అతిథిని సత్కారము చేయాలి. అంటే అతి సత్కారం చేయమంటే వాళ్ళకి శాపం కప్పడం కాదు, కానీ వారిని మనం ప్రేమతో ఆహ్వానించాలి. ఎక్కడ ఆహ్వానిస్తున్నా మనము? మన ఇంటిలోని గృహంలోనికి వారిని ఆహ్వానించి కాస్త వాళ్ళు సేవ తెచ్చుకున్న తర్వాత వాళ్ళు మరలా వారి యొక్క పని నిమిత్తం వారు వెళ్ళిపోవచ్చు. ఆది కాండంలో మనం గమనించినప్పుడు 18వ అధ్యాయం మీకు అవుట్లుగా చెప్తున్నాను. 18వ అధ్యాయం 1 నుంచి 8 వరకు మనం చూస్తే అబ్రహాము గారు అక్కడికి చూసాడు. ఒక 3 మనుషులు కనపడ్డారు. ఆ 3 మనుషులు కనపడ్డప్పుడు అబ్రహాము వెళ్ళి ఏం చేశాడంటే వారి దగ్గర పిలిచాడు, అయ్యా రండి, కాస్త కాళ్ళు నేను మంచినీళ్ళు ఇస్తాను, కాళ్ళు కడుక్కుని మీరు కాస్త మా ఇంటి దగ్గర సేవ తెచ్చుకోండి, మీకు మంచి శ్రేష్టమైన ఆహారం నేను సిద్ధపరుస్తాను. అంటే ఆయన ఏం చేశాడంటే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చాడు. కాబట్టి ఈ గృహమును అందుకని మనం చదువుకున్న కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 7-10 గమనించినప్పుడు మహిమ గల రాజు ప్రవేశిస్తుంది. ఎవరు ప్రవేశిస్తున్నారు? మహిమ గల రాజు ఈ గృహములో ప్రవేశించాడు కనుక మహిమ గల రాజును మీరు మహిమపరచాలంటే
మీరు చేయవలసిన పని ఏమిటంటే అతిథి సత్కారము చేయడము మనము మరచిపోకూడదు. అంతేనా? సహోదర ప్రేమ నిలవరముగా ఉండాలి. తర్వాత ఆ ఆతిథ్యము చేయకుండా మీరు మరవకుండా మీరు ఉండాలి. దాని తర్వాత అసలు కొందరు ఎరుగకయే దేవదూతలకు వారు. కాబట్టి మీరు ఆ రీతిగా వారిని ఆహ్వానించినప్పుడు తెలియకుండానే దేవదూతలకు మీరు ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఈ గృహము ఉండాలి. కాబట్టి మొట్టమొదటి పాయింట్ మనం గమనించినప్పుడు, అందుకనే ప్రకటన అన్నాడు, ఇదిగో నేను తలుపున నిల్చుండిలను తట్టుచున్నాను అన్నట్టు. కాబట్టి ఆయన ఆల్రెడీ ప్రవేశించాడు కనుక మళ్ళా తట్టవలసిన అవసరం లేదు. మీకు ఒక చక్కటి హింట్ దేవుడు ఇచ్చాడు. మీరు చేయవలసిన పని ఆతిథ్యము చేయండి. సహోదర ప్రేమ కూడా ఈ గృహములో ఉండాలి. కాబట్టి మొట్టమొదటి పాయింట్ మనం గమనించినప్పుడు అతిథి సత్కార గృహముగా వివేకు కృష్ణవేణి వరకు గృహము ఉండాలి. అంతేనా? ఓకేనా? కాబట్టి రెండవ పాయింట్ కూడా మనం గమనిస్తాం. రెండవ పాయింట్ మనం గమనించినప్పుడు సువాసన కలిగిన గృహముగా ఈ గృహం ఉండాలి. ఎట్లా ఉండాలి? మొదటిదేమో సహోదర ప్రేమ ఆతిథ్యము కలిగిన గృహముగా వివేకు కృష్ణవేణి గృహం ఉండాలి. వాళ్ళ గృహమే కాదు, మన గృహాలు కూడా అలాగనే ఉండాలి. రెండవ పాయింట్ మనం గమనించినప్పుడు సువాసన కలిగిన గృహముగా ఉండాలి. అంటే సువాసన కలిగి ఉండాలంటే ఇల్లు మొత్తం సెంటుతో పోయాలా? అలా కాదు. నీ మాట తీరు బాగుండాలి. ఏముండాలి? ఈ ఇంటిలో సువాసన కలిగిన గృహముగా ఉండాలి. కొందరు ఇల్లు కట్టుకుంటారు, ఈ ఇంటిని బాగా మలుస్తారు. అలా మలచకూడదు. ఏం చేయాలి మనము? అలా మలచకూడదు. యోహాను సువార్తలో మనం గమనించినప్పుడు అక్కడ చాలా స్పష్టంగా 12వ అధ్యాయంలో 3వ వాక్యంలో మనం గమనించినప్పుడు ఒక సహోదరిని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. చదువుదాం వాక్యాన్ని. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వాక్యం. అప్పుడు బాగా చదువు గట్టిగా. అప్పుడు మరి మిక్కిలి విలువ గల అచ్చట జటామాంసి అత్తరు ఒక సేరునీతో తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను. ఇక్కడ ఏం కనపడుతుందంటే దేవుని యొక్క పరిచర్య కనపడుతుంది. ఏం కనపడదు ఇక్కడ? దేవుని యొక్క పరిచర్య. ఈ కుటుంబంలో సువాసన కలిగిన కుటుంబంగా ఉండాలంటే ఈ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ఏముండాలి? ఈ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. ఈ కుటుంబంలో ప్రార్థనతో పాటు దేవుని యొక్క స్తుతి గీతాలు కూడా ఉండాలి. ఇవాళ స్తుతి గీతాలు పోయినాయి, ఇంకా జబర్దస్త్ వచ్చేసింది. పక్కపక్క నవ్వుకోవడం కాస్త తర్వాత ఏమి కూడా మిగలడం లేదు. ఆ సమయంలో మాత్రమే నవ్వుకుంటున్నాం, కానీ సువాసన లేని గృహాలుగా చాలా గృహాలు ఉన్నాయి. అందుకనే ఈ గృహానికి దేవుడు ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నాడు. ఈ గృహం ఎలా ఉండాలి? సువాసన కలిగిన గృహం ఉండాలి. అంటే సువాసన కలిగిన ఉండాలంటే ఏం చేసినామే? సహోదరు ఏం చేసిన అక్కడ మార్త మనం గమనించినప్పుడు ఏం చేసినామే? ఒక శరీరంలో ఎత్తు అత్తరును తీసుకుని వచ్చి ఆయన పాదాలకు పోసి తన తల వెంట్రుకలతో, అంటే ఆమె ఎంతగా తగ్గించుకుని దేవుని యొక్క పరిచర్యను చేసిందో ఒకసారి మనం గమనించాలి. ఇవాళ ప్రియ సహోదరుడు వివేక్ కానీ, ఆ రీతిగా ప్రియ సహోదరి కృష్ణవేణి కానీ, వారికి ఇచ్చిన బిడ్డలు కానీ ఇల్లు కట్టించుకున్నాములే, దేవుడితో మాకు ఇంకా పని లేదు అన్న ఆలోచన పూర్తిగా పక్కన పెట్టి దేవుడు మాకు ఈ గృహాన్ని ఇచ్చాడు. ఈ గృహంలో మమ్మల్ని ప్రేమగా జీవించమన్నాడు. ప్రేమగా జీవించమనంటే కుటుంబంలో అందరూ కూడా ఐక్యతగా ఉండాలి, ఆతిథ్యం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా ఈ కుటుంబంలో నిత్యము కూడా ప్రార్థన ఉండాలి. ప్రభువా, మేమైతే ఈ గృహాన్ని నిర్మించుకోలేం, మా వాళ్ళైతే ఇది కాదు, కేవలం నీ కృప ద్వారానే మాకు చక్కటి గృహాన్ని మీరు అనుగ్రహించాడని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనా పూర్వకమైన విన్నపాలు మనము తెలియచేస్తూ దేవుని యొక్క పరిచర్యను మనం కొనసాగించే వారముగా ఉండాలి. అందుకనే ఈ గృహము సువాసన అంటే ఏంటో తెలుసా? ప్రార్థన ఉంటే నీ హృదయంలో నెమ్మది ఉంటుంది. అంతేనా? తర్వాత దేవుని స్తుతిస్తూ ఉంటే నీ హృదయంలో ఆనందం ఉంటుంది. నిత్యము దేవుని సన్నిధికి భయం కలిగి వెళుతున్నప్పుడు నీ కుటుంబం అంతా కూడా ఉత్సాహముగా ఉంటుంది. కాబట్టి ఇవాళ చాలా మంది సువాసన కలిగిన కుటుంబాలుగా ఉంచట్లేదు, కానీ వారి యొక్క ఇల్లు ఎలా ఉంటుందంటే దుర్గంధమైనటువంటి వాసనతో నిండి ఉండకూడదు. కాబట్టి మన గృహం ఎలా ఉండాలంటే సెంటు కంటే మనకు విలువైనదిగా మన గృహం ఎలా ఉండాలి? సువాసన కలిగిన గృహముగా మార్చాలని దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యములో మీరు చూస్తే
కొర్నేలి కుటుంబాన్ని మనం గమనించినప్పుడు శతాధిపతి అయిన కొర్నేలి చక్కటి ప్రార్థనాపరుడు. దేవదూతలు దిగి వచ్చి, అయ్యా నీ ప్రార్థన, నీవు చేసిన ప్రతి కార్యము కూడా దేవుని ఎదుట కనపడ్డది. అంటే ఒక సువాసన కలిగిన కుటుంబంగా ఆ కొర్నేలి కుటుంబాన్ని మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. కాబట్టి ఇవాళ ప్రియ సహోదరుడు వివేక్ గాని తన సాటి సాయం వారి కుటుంబం కూడా ఎలా ఉండాలంటే సువాసన కలిగిన కుటుంబముగా ఉండాలి. ఈ కుటుంబం నుంచి చాలా మంది నేర్చుకోవాలి. అరే ఇవాళ ఈ మధ్యలో దేవుని బిడ్డలు ఉన్నారు, వారి కుటుంబం ఎలా ఉంది? ప్రార్థనాపరులుగా ఉన్నారా, లేకపోతే వారు దేవుని స్తుతించే వారుగా ఉన్నారా, దేవుని ఘనపరిచే వారుగా ఉన్నారా? ఒకసారి ఇతరులు ఈ కుటుంబాన్ని గురించి ఒకసారి బేరేజు వేసుకోవాలి. కాబట్టి మొదటిదేమో సహోదర ప్రేమ కలిగి ఆతిథ్యం చేసే కుటుంబంగా ఈ కుటుంబం ఉండాలి. రెండవదేమో సువాసన కలిగిన కుటుంబముగా ఈ కుటుంబము ఉండాలి. కొర్నేలి కుటుంబాన్ని వీళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి. మార్తను కూడా వీళ్ళు ఆదర్శంగా తీసుకుని ఆ రీతిగా జీవించినప్పుడు దేవుడు ఈ కుటుంబాన్ని అన్ని విషయాల్లో ఏం చేస్తాడైనా ముందుండి నడిపిస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడు సహోదరి, సమయాభావం లేదు కనుక మనం క్లుప్తంగానే ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసి ఒకసారి అపోస్తల కార్యం చూడండి. 10వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు అక్కడ ఏం రాయబడ్డదో ఆ సువాసన కలిగిన ఆ వ్యక్తి కుటుంబం గురించి మనం ఒకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తే, ఇటలీ పటాలమండ పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలి అనే ఒక భక్తిపరుడు కైసరియలో ఉండెను. అతని తన ఇంటి వారందరితో కూడా ఏం చేశారంటే ఆయన ఎవరితో కూడా ఆయన ఒక్కడే ఉన్నాడా? కష్టమైన ఒకటే సంఘానికి వెళ్తారు కూడా కాదు, పిల్లలు మాత్రమే సంఘానికి పోతారు కాదు, కుటుంబంగా కలిసి ఏం చేయాలి? మీరు దేవుని స్తుతించాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని మీరు కొనియాడాలి. ఇవాళ గృహప్రవేశంలో అందరి కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ ఆయన వచ్చాడు, ఆయన కుర్చీలో ఎక్కడ అన్నాడు, ఆ పని చెప్పి అన్ని పనులు కూడా అందరికి కలిసి చేసుకున్నారు. అట్లనే దేవుని ఆరాధించేటప్పుడు కూడా కుటుంబంగా మీరు కలిసి అందరూ సంఘానికి వచ్చి, అందుకని కొన్నేలి గారు ఆయన బిజీగా ఉన్నాడు. శతాధిపతి అంటే 100 మంది మీద ఒక అధిపతి. అంటే ఇవాళ మనం అనుకోవచ్చు మన జిల్లాలో ఒక 46 మండలాలు ఉన్నాయి. పాత రోజుల్లో ఆ 46 మండలికి ఒక ఎస్పీ ఉంటాడు. కానీ ఎంత మందికి 100 మందికి అంత బిజీగా ఉన్న అధికారి కూడా కుటుంబంతో కలిసి ఏం చేస్తున్నాడు? ఆయన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఒక సువాసన కలిగిన కుటుంబంగా ఆ కుటుంబాన్ని మనం చూడవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి కృష్ణవేణి అనిత సహోదరుడు వివేక్ వారి కుటుంబం కూడా ఎలా ఉండాలి? సువాసన కలిగిన కుటుంబంగా ఉండాలి. సువాసన అంటే ప్రార్థన ఉండాలి, దేవుని స్తుతించే వారిగా ఉండాలి, దేవుని సన్నిధికి ఎడబాయకుండా వారు రావాలి అన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం. 2 పాయింట్లు మనం చూసాం. 3వ పాయింట్ కూడా మనము ధ్యానం చేసుకుందాం. 3వ విషయాన్ని కూడా మనం చూద్దాం. దేవుడి మాటలు మనం చూద్దాం. 3వ విషయాన్ని మనం చూస్తాం. 3వ మాట ఏం రాయబడిందంటే ఆశీర్వాద గృహం. మొదటిదేమో ప్రేమను పంచి ఆతిథ్యం ఇచ్చే గృహము, రెండవదేమో సువాసన కలిగిన గృహము, మూడవదేమో ఆశీర్వాదాలు ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. వీళ్ళిద్దరూ కష్టపడి సంఘానికి ఎగ్గొట్టి ఆదివారం కూడా పలికెళ్ళిపోతే ఆశీర్వాదం వచ్చేస్తుందా? ఆశీర్వాదం వస్తుందా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వాక్యంలో ఒక మాట అన్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. దీనికి వాళ్ళ సహోదరు వివేకైనా లేకపోతే కృష్ణవేణికైనా ఒక గుర్తింపు రావడానికి ఎవరు ఈ గుర్తింపునిచ్చారు? దేవుడే గుర్తింపునిచ్చాడు. అందుకని రాశాడు అక్కడ, ఏమని రాశాడు అక్కడ? యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇచ్చింది, ఒక గుర్తింపు ఇచ్చింది. ఉన్నత స్థానంలో ఎవరు నిలిపారు? దేవుడే నిలిపాడు. అందుకని దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏం చేస్తున్నాడు తెలుసైనా? కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక మాట అంటాడు. దేవుడు ఏం చేస్తున్నాడు అన్న విషయాన్ని కూడా మనం శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఎవరు ఎదుర్కొన్నాడు? ఇవాళ ప్రియ సహోదరి కష్టమేని ప్రియ సహోదరికి వివేకం దేవుడు ఎదుర్కొన్నాడు. ఎవరు ఎదుర్కొన్నారు? దేవుడు ఏం చేశాడు? ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు వారిని ఎవరిని ఎదుర్కొనుచున్నాడు? వారిని ఎదుర్కొనుచున్నాడు. కాబట్టి మన కుటుంబము ఆశీర్వాద గృహముగా ఉండాలి. ఆతిథ్యం చేయకుంటే ఆశీర్వాదం రాదు. వస్తుందా? సహోదర ప్రేమ పంచకపోతే ఆశీర్వాదం రాదు.
సువాసన లేకుంటే ఆశీర్వాదం రాదు. సహోదర ప్రేమతో పాటు ఆతిథ్యం ఉండాలి. ఆతిథ్యము చేస్తూ దేవుని సేవించాలి. అంతేనా? దేవుని సేవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన అత్యున్నత సింహాసనం మీద నుంచి నిన్ను ఎదుర్కొంటున్నాడు. మనకేం వాల్యూ ఉంది? వాల్యూ మీద ఉందా? మనకేమైనా ఉందా? ఏ విలువ లేనటువంటి మనకు దేవుడు విలువను అనుగ్రహించి ఆయన ఎదుర్కొంటున్నాడు. ఎట్లా? శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన నిన్ను ఎదుర్కొనిస్తున్నాడు. కాబట్టి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుని మందసము నీ గృహంలో ఉండాలి. ఏముండాలి? దేవుని యొక్క మందసము. అమ్మాయి తీసుకో. దేవుని మందసము నీ గృహములో సాక్స్ దూరం లాగ. దేవుని వాక్యము పెట్టి నాంది ఆడబెట్టి పైన పెట్టి కింద పెట్టి పర్వాలేదు. దేవుని వాక్యము ఈ రీతిగా మనతో మాట్లాడుతుంది కనుక ఏమన్నా సరే ఇక్కడ శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన ఎదుర్కొనిస్తున్నాడు. కాబట్టి దేవుని మందసము మన ఇంటిలో ఉన్నారు. 1వ దినవృత్తాంతములు 13వ అధ్యాయము 14వ వాక్యం గమనించినప్పుడు అక్కడ ఓబేదెదోము ఇంటిలో 3 నెలలు దేవుని యొక్క మందసం ఉన్నప్పుడు దేవుడు వారి కుటుంబాన్ని, అతను కలిగిన ఆస్తి అంతటిని కూడా ఆశీర్వదించి చదవడం మాటలు. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబము యొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదెదోమును ఇంటి వారిని అతని సొత్తంతటిని ఏం చేశాడు? దేవుడు సమస్తాన్ని కూడా ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడ సహోదరి, దేవుడి మాటలు చాలా స్పష్టంగా మనతో తెలియజేస్తున్నాడు. కాబట్టి మొదటిదేమో సహోదర ప్రేమ కలిగి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. రెండవదేమో సువాసన కలిగిన గృహంగా ఉండాలి. మూడవదేమో ఆశీర్వాద గృహముగా దేవుడే మలుస్తాడా? కాబట్టి ఈ కుటుంబం ఒక తీర్మానం తీసుకోవాలి. ఆ తీర్మానాన్ని మనము గమనిస్తాం. ఒకసారి మనం చదువుకున్న దావీదు గారు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? 2వ సమూయేలు 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని గమనించినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు దావీదు గారు. చూడండి ఏమన్నాడు. 2వ సమూయేలు 7వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ దావీదు గారు ఒక మాట అన్నాడు. చదవండి. దయచేసి ఏమన్నాడో చూడసారా దావీదు గారు? దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా. చాలు. ఈ తీర్మానం మీరు తీసుకోవాలి. ఇంకొక తీర్మానం కూడా మీరు తీసుకోవాలి. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 1-2 వాక్యాలను మీరు ధ్యానం చేసుకుని మనం ముగించుకుందాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయం 1-2 వాక్యాలు మనం చదువుదాం. అందరం చదువుదాం ఈ వాక్యాన్ని. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు యుగ యుగములకు నీవే దేవుడవు. యుగ యుగములకు నీవే. కాబట్టి యుగ యుగములకు దేవుడు ఆయనే. కాబట్టి ఆయన ఆశించి దేవుడు. కాబట్టి దేవుడు ఈ కుటుంబానికి తోడుగా నీడగా ఉండును గాక. అందరూ ఇప్పుడు తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ పూర్ణుడా, నీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రశస్తమైన రీతిలో శ్రేష్టమగు ఆశీర్వాదములతో నీవు ఎదుర్కొనొచ్చు. నీ ప్రియబిడ్డలు వివేక్ తన సాటి అని సహాయం కృష్ణవేణి వారిని ప్రేమించి ఒక అందమైన గృహాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ గృహము నైనా సహోదర ప్రేమ కలిగి అతిథి సత్కారము చేయడానికి మీరు కొన్ని హెచ్చరికలు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. ఆ దినాన మార్తా ప్రభ మిమ్మల్ని యేసుక్రీస్తు మిమ్మల్ని ఆహ్వానించి కుటుంబ ఇంటిలోకి ఆహ్వానించి తన ఒక సేరుని ఎత్తు ప్రభ అత్తరు పొడిని తీసుకుని పగలగొట్టి
నేను అతరును మీ పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తుడిచి మీకు పరిచర్య చేసింది. మిమ్మల్ని ఎంతగానో స్తుతించింది, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించింది, అవమానాలను కూడా భరించింది. నేను ఆ రీతిగా నీ ప్రియబిడ్డలు నేను చక్కటి రీతిలో మీలో ఎదగడానికి కృప చూపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నా. అంత మాత్రమే కాకుండా ప్రభా, ఈ గృహానికి ఆశీర్వాదం ఇచ్చేవాడవు నీవే, ఆశీర్వదించేవాడవు నీవే ప్రభా. మీ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఆ రీతిగా ప్రభా ప్రియ సహోదరి నేను కృష్ణవేణి, ఆ రీతిగా సహోదరుడు వివేక్ విషయంలో మీరు ఎంతగానో కృప చూపించిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నా. ఆ రీతిగా నేను దైవజనులుగా సంఘముగా సమకూర్చబడ్డానికి, ఆ రీతిగా బంధువులు రక్త సంబంధికులు శ్రేయోభిలాషులు అందరూ కూడా సమకూర్చబడ్డానికి మీరిచ్చిన ఈ ప్రశస్తమైన వాతావరణాన్ని బట్టి వందనాలు. వాతావరణం అనుకూలించకపోయినా ప్రార్థించినప్పుడు మా మొరలు విన్నారు, నేను మా విజ్ఞాపనలు ఆలకించారు, మాకు కావలసిన శ్రేష్టమైన కృపను అనుగ్రహించారు. ఇంతవరకు మీరు చూపించిన మీ కృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నా. రానున్న దినాలలో ఈ కుటుంబానికి మీ తోడు మీ నీడ మీరే ఉంచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నా. లోకాల ప్రభా, లోకాల రాసిన రీతిగా ప్రభా ఈ కుటుంబానికి సమాధాన మగుగా కానీ ప్రభానైనా దైవజనులుగా ప్రకటిస్తున్నాం. ఆ రీతిగా మీరు కార్యం చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఆ రీతిగా ప్రభా ఈ గృహానికి ఏ తెగులు కూడా సమీపించకుండా ప్రభా మీరే కాల్చి కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కుటుంబం దీవెనకర కుటుంబముగా, ఆశీర్వాద కుటుంబముగా, నీతివంతమైన కుటుంబముగా, ఈ కుటుంబము నిన్ను నిత్యము కూడా నిన్ను స్తుతించే కుటుంబముగా ఉండునట్లుగా మీరు సహాయము చేస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఆ రీతిగా ఈ యొక్క కుటుంబములు కానీ కావాల్సిన ప్రతి పని విషయంలో సహకరించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నేను అందును బట్టి మీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు జరిగించిన ఈ శ్రేష్టమైన కార్యాన్ని బట్టి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ శ్రేష్టమైన రీతిలో ఈ ప్రియ బిడ్డలందరినీ కూడా నేను ఈ కుటుంబంలో నివసిస్తున్న బిడ్డలందరికీ మీరు తోడు నీడగా ఉండి చక్కటి జ్ఞానం ఇచ్చి శ్రేష్టమైన కృపను అనుగ్రహించి చక్కటి బలాన్ని శక్తిని సామర్థ్యమును మీరే అనుగ్రహించి నీ కృపా వాత్సల్యము చొప్పున నేను ఆ దినాన యోబుకు ప్రభు మీరు ఏ విధంగా కంచె వేసి కాపాడినారో ఆ రీతిగా ప్రభు ఈ కుటుంబానికి మీ కంచె మీ కాపుదల ఉంచి మీరే నడిపించి సహాయము దయచేయమని ఆయన నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థించి స్తుతించి ఈ కుటుంబాన్ని నీ కృప ద్వారా దీవించి వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తొట్టిల గుణములు కాపాడుకును పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ అనే ఒక సహవాసము, నూతన గృహాన్నిచ్చిన కుటుంబము కృష్ణవేణి వివేకును వారి కుటుంబానికి, రక్త సంబంధికులు సంఘానికిను, ఈ అతిథిగా కూడి వచ్చిన ప్రతి ప్రజానికానికను ఎప్పుడును ఎల్లప్పుడూ సదా తోడయుండి నీవే శ్రేష్టమైన ఆశీర్వాదములతో ఎదుర్కొనొచ్చు నీవే వర్ధిల్ల చేయుదువుగాక. ఆమేన్.